moments later. ఒక బాల్ అయిపోయింది. కొట్టనా ఇప్పుడు చూస్తారు మీరు టోనీ ఉగ్ర నరసింహ రూపం. అయిపోయారు. రమ్మను. రాజేంద్ర లేడు, మనేంద్ర లేదు, హరీంద్ర లేదు, గునీంద్ర లేదు. చూసుకుందాం. అయిపోయాడు. ఆహిష్మతి ఊపిరి పీల్చుకో. రాజేంద్ర, హలో. ఇక్కడ కుర్రోళ్ళు తాగిటి బాగా ఎక్కువైపోయింది రాజేంద్ర. అసలుకి మీదకి వచ్చేస్తున్నారు మొత్తం జనాలంతా. కొంచెం కంట్రోల్ చెయ్యి. వాళ్ళని పంపించా, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు కదా, ప్రభాస్ కొంటారు చూడు, వాళ్ళని పంపించు. 4-5 బౌన్సర్స్ అయినా ఉండాలి మనకి. ఇప్పుడు మన రేంజ్ మారిపోయిందిలే. 15.3 ఓవర్లో కొట్టేసాం కదా 199. రేంజ్ మారిందిలే మంది. వచ్చే అబ్బా. సరే, పార్టీకి డబ్బులు ఇద్దాంలే, ఆ తర్వాత సంగతి. ముందు ఇలా పంపించు నువ్వు ఫస్ట్. వీళ్ళు తాగిడి తట్టుకోలేకపోతున్నాను నేను. ఉంటా. ఆడికి ఇస్తాను, వచ్చిన తర్వాత ఆడికి ఇస్తాగా, హల్వా జామ్ ఇస్తాగా నేను. మామూలుగా ఉండదు. 2 ఏట్లు వేయటమే ఇష్టంగా. గజ్జుకోకరా రారా, గజ్జుకోకరా అన్నాను. ముంబై ఇండియన్స్ గెలిచినట్టున్నాయా? ముంబై ఇండియన్స్ గెలిచినట్టున్నాయి కదా. 15.3 ఓవర్లు కూడా వేసింది. ఎందుకు సెకండ్ ఎత్తున్నాడు? కంగ్రాచులేషన్స్. అరే, ఈ కోడి కంగ్రాచులేషన్స్ మాకు వద్దురా. ఓడిపోయింది. ఎందుకు సిగ్గు చండాలం కూడా? మేము బ్రతాం, గెలిచాము, ఏమైనా చేస్తాం గెలిచాము మేము. ఏమన్నారు నువ్వు? ఆర్సీబీ తీసుకొని గెలిచి అది మొగతనం. అదే ఆర్సీబీ తీసుకుని నా ఇష్టం. అది నేను టీం రా, నా టీం నా ఇష్టం. అది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ముంబై ఇండియన్స్ ఎవరెవరైతే ఊపిపోయాను ముంబై ఇండియన్స్ ఊపిపోయాను. ఎట్లా కొట్టించాను 15.3 ఓవర్ల దగ్గరుండి కొట్టించాను 199. ఎప్పుడు చేసాడు? ఊపు పిచ్చా. మామూలుగా 5 వికెట్లు తీసాడు బొమ్మరా. 5 వికెట్లు తీపిచ్చా బొమ్మర చేత. ఓకే, వెరీ గుడ్. ఎంత ఎవరైతే నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ముంబై ఇండియన్స్ గెలవాలని కోరుకున్నారో, థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఒక్క మ్యాచ్ గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రోజు గెలిచి మనకు బోర్ కొడుతుంది. ముంబై ఇండియన్స్ గెలిపియండి అని చెప్పాను నేను. 2 డ్రాప్స్ వచ్చినాయి. ముంబై ఆర్సీబీ సపోర్ట్ చేయాలి కాబట్టి చేశారు. ఆర్సీబీ కావాలంటే 2 నిన్నే తీసుకోమన్నాను. ఆర్సీబీ భావం ఉన్నది. కింద కామెంట్లు చేశారు కదా, టోనీ అన్న తీసేసుకో, నువ్వు ఆర్సీబీకి చేయొద్దు అన్న. ఇప్పుడు ఏమైందిరా చెప్పు క్రాంతి. అంటే దరిద్రం ఆర్సీబీది, నీది కాదంటావు. అస్సలు .01% కూడా నాది. అప్పుడు అన్ని మ్యాచ్లు నువ్వు గెలిచి ఆర్సీబీ మ్యాచ్లు కదా ఓడిపోవాల్సింది. అది కాదు, ఈ మ్యాచ్ విషయంలో అంటున్నా నేను. ఆర్సీబీ విషయంలో సపోర్ట్ చేశాను, యాజ్ ఎ సపోర్టర్గా నేను సపోర్ట్ చేశాను. కానీ నా గుండెని గాయపరిచారు వాళ్ళ సూటిపోటు మాటలతో భయంకరంగా గాయపరిచారు. అప్పటికి నేను చాలా హోల్డ్ చేసుకున్నా. కానీ ఈ మ్యాచ్కి వాళ్ళు ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయి నన్ను నీ దరిద్రం విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ చేయి. అదే చెప్తున్నా నేను. అది అట్లా హ్యూమిలేషన్ గురైపోయాను కాబట్టి ఇట్లా చూసాను. ఇప్పుడు ఏమైంది? ముంబై
మా వాళ్ళు నేను చెప్పే కదా క్రాంతి, ముంబై ముంబై గెలవాలని కోరుకుందాం మేము కూడా. ముంబై ఆచి తూచి అడిగేసింది క్రాంతి, ఆచి తూచి అడిగేసాము, మ్యాచ్ గెలిచాము. 199 for 3 ఇస్తారు. అసలు ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్టయితే రికార్డ్ బ్రేక్ అయిపోయింది మీ SRHది. అట్లా ఆడారు మా వాళ్ళు. స్కై ఎట్టగొట్టాడు. ఇది చూసావు నువ్వు, మ్యాచ్ చూసావు నువ్వు అసలుకి? ముంబై చూస్తుంటే రక్త కన్నీరు. జస్ట్ ఇప్పుడు 2-3 డ్రాప్స్ వచ్చింది. మ్యాచ్ చూసినట్టయితే రక్త కన్నీరు, మామూలు కూడా కాదు. అని దేవుడు ఉన్నాడు రా, దేవుడు నా తరపున ఉన్నాడు. నేను ప్రేయర్ చేసిన అన్ని దేవుడు నాకు సమకూర్చినందుకు అందరూ దేవుళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే నీకు తెలియదు క్రాంతి, నేను పడ్డ హ్యూమిలేషన్ ఏంటి, నేను పడ్డ బాధ ఏంటి, నేను పడిన ఒక మ్యాచ్ గెలిచింది, నెక్స్ట్ ఎట్లా గెలిచాను చూడు. మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిచింది, ఎట్లా గెలిచాను చూడు. అక్కడ ఇషాన్ కిషన్ చూడు ఎట్ట కొట్టాడు. 202 స్ట్రైక్ రేట్. ఎవరైనా కొడతాడట 34 balls నేను ఎడుడు మావాడు 19 balls 52 కొట్టాడు. ఒక మ్యాచ్ అది పడి 6 balls 21 కొట్టాడు. అవుతున్నారు చూసారా, 6 balls 21. కానీ నా బాధ ఏంటంటే టోనీ, 13 ఎక్సైట్ అవుతున్నావు, ఇంత ఎక్సైట్ అవుతున్నావు కదా, రేపు మ్యాచ్ అది కాదురా. ఇప్పుడు నా బాధ ఏంటంటే ఇప్పుడు ఇంత ఎక్సైట్ అవుతున్నావు, రేపు మళ్ళీ బాగా తలుచుకుంటే ఎంత ఆనందం రోజు కూడా ఉండదు. వెర్రవీగి అంత ఇది చేసి అది చేసి నీ దరిద్రము బ్యాట్ నడుస్తుంది అది ఇది ఇది అన్నావు. ఎట్లా గెలిచావు మేము? లెక్క లేకుండా గెలిచావు. నేను గెలుపు నేను సామాన్యంగా గెలవను రా. గెలుపు నా గెలుపు ఎట్లా ఉంటుందంటే అది గర్వించేటువంటి వాడిని అనగదొక్కేలాగా ఉంటుంది నా గెలుపు. అర్థమవుతుందా? ఎంత గర్వానికి పోతారో వాళ్ళు అనగదొక్కేలాగా ఉంటుంది గెలుపు నాది. నెక్స్ట్ మ్యాచ్ ఏంది, రేపు మ్యాచ్ ఏంది, దేని గురించి మాట్లాడుతున్నావు? రేపు మ్యాచ్ అంటే దేని గురించి చెప్పు. నెక్స్ట్ మ్యాచ్ అంటే దేని గురించి చెప్పు. నాకు బింగిరి లేకపోతే నెక్స్ట్ మ్యాచ్ అంటే చెప్పు, నువ్వు దాని గురించి మాట్లాడదాం మనం అంతే. ఈ మ్యాచ్ గురించి మాట్లాడతావు, ఈ మ్యాచ్ గురించి మాట్లాడు. ఎవరు అంటారు మీ వాళ్ళు? బోడీ మీ దాంట్లో కోహ్లీ అని చెప్పేది అంటారు. పాపం అప్పుడు కష్టపడ్డారు. ఎవరు కష్టపడ్డారు? డూప్లీ మామ. ఎందుకు అసలు ఆట ఆడటం? కోహ్లీ ఇదే ఆట ఆడితే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కోహ్లీ ఇన్నింగ్స్ ఆడితే ఇప్పుడు డూప్లీని ఏమనాలి? ఏమనాలి అంటున్నా. ఆ తర్వాత రజత్ పెడతారు 26 balls 30 ఏ కార్తీక్ ఎన్ని వేస్ట్ బాయ్ ముంబై మీద ఈ పనికిరావు. స్కోర్నే వాళ్ళు చెమట పుట్టించేలాగా చేసేయడానికి ప్రయత్నించారు. అట్లాంటి వాళ్ళు ముంబై చెప్తున్నా కదా ఈసారి కప్పు కొట్టేది ముంబై. నువ్వు సాటిస్ఫైడ్ అయిందిరా? కొట్టిన తర్వాత పక్కన అడుగుతున్నాను. 3 వరుస ఓడిపోయారు, తర్వాత వరుస 2 గెలిచాడు. స్కై వచ్చాడు, కాలు పెట్టాడు, అడుగు పెట్టగానే అదృష్టం స్టార్ట్ అయింది మాకు. ముంబై ఇండియన్స్ కి అదృష్టం స్టార్ట్ అయింది. ఇక అంతా మేము తలెత్తుకొని ఆకాశం వైపు చూడటమే అంతే. మామూలుగా ఉండదు. ఇప్పుడు మీకు వణుకు పుట్టిస్తారా ముంబై? 3 మ్యాచ్లు ముంబై ఇది ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ అని చెప్పరా, దాని గురించి మాట్లాడదాం. LSG DC ఏది నీ తొక్కలో DC కుండి ఓడిపోయే DC, ఫామ్ లో ఉన్న LSG. మన మ్యాచ్ గెలిచాం కదా మేమే LSG. దాని ముందు మ్యాచ్ LSG గుడ్డెట్లో గెలిచారు. గుడ్డెట్లోనా? అమ్మమ్మో గుడ్డెట్లో అంట గైస్. ఎట్లా ఉంది అనుకుంటున్నా LSG టీమ్? ఎట్లా ఉంది? వణుకులు పుట్టించేటట్టు ఉన్నారు ఒక్కొక్కరు. అసలు కృణాల్ పాండ్యా అయితే మెడల్ ఉంచుతున్నాడు ఒక్కడిది. అటు బౌలింగ్ కూడా ఉంచాడా కృణాల్ పాండ్యా? నీ మెడ కూడా ఉంచాడా అంటున్నా. నీ మెడ ఉంచుతాడు, రేపు DC మెడల్ ఎట్ట ఉంచుతాడు, ఉంచిట్ట కొడతాడు. DC మరి ఫామ్ లోకి వచ్చింది కదా, ఆర్డర్ ఫామ్ లోకి వచ్చింది. అది లాలుచి గేమ్ లో అన్ని లాలుచి గేమ్లు అమ్మా. DC గేమ్స్ లాలుచి గేమ్లు. క్రాంతి నీకు ఒకటి చెప్తున్నా కదా, 2-3 చెప్పు క్రాంతి. మా వాళ్ళు ఫామ్ లోకి వచ్చారంటే ఆపలేరు. ఎందుకు? లేదు అన్ని మొత్తం మాటలు రాయి. నీకే నమ్మకం ఉంది. నీ వాయిస్ లో కాన్ఫిడెన్స్ లేదు చూసావా? కాన్ఫిడెన్స్ పడిపోయింది. ఒక్క మ్యాచ్ కిట్ అయిపోతే క్రాంతి. ఇంకా ఉన్నాయి, లాట్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. కాన్ఫిడెన్స్ కొంచెం బిల్డ్ చేసుకో. నువ్వు ఒక్క మ్యాచ్ కి ఎంత అయిపోతే ఎట్లా నువ్వు చెప్పు? ఏంటి ఒక్క గెలిచింది నువ్వు ఐస్ ని జూమ్ చేయండి ఒకసారి. ఐస్ ని జూమ్ చేయండి, కళ్ళు ఎట్లా ఉన్నాయి. అది మొత్తం అంతా అసలు కారిపోతుంది నీళ్ళు, ఎర్రగా అయిపోయి. నీళ్ళు కాదు, నువ్వు గెలిచింది ఒక్క మ్యాచ్. ఒక్క మ్యాచ్ 100 మ్యాచ్లు గెలిచిన మ్యాచ్ కాదు. 7 మ్యాచెస్ క్రాంతి. 7 మ్యాచెస్ 7 మ్యాచ్లు గెలిచే. మనం ఎవడు చేయమన్నాడు బోర్డులో సపోర్ట్? ఎవడు చేయమన్నాడు? అసలు నేను మామూలుగా నా టీమ్స్ నేను తీసుకున్నట్టయితే ఇంకో 3 మ్యాచ్లు గెలిచిండేవాడిని. నాది 10 ఉండేది, నీది 10 ఉండేది, సమానం ఏంటో వాళ్ళపై. ప్రకృతి కాదు, నువ్వు మ్యానిపులేషన్ చేసి వెనకాల నుంచి గుడ్డిగిరి. మొన్న కూడా అది చేశాడు. ఆర్సీబీ తీసుకోని అన్నాడు. నేను స్టేబుల్ గా ఉన్నాను. నా ఫ్లాస్ ని నీకు 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది కాదు క్రాంతి, రెక్టిఫై చేసుకున్నాను. నేను చేసిన ఫ్లాస్ ఏవవుతున్నాయి వాటిని రెక్టిఫై చేసుకొని నేను ముందడిగేసాను. ఇప్పటి నుంచి నాకు విజయం. వీడి వల్ల నేను ఓడిపోయాను మ్యాచ్ కేవలం అంతే.
సో ఈ దాంట్లో నా తప్పేం అంటే లేదు. నువ్వు ఓడిపోయి నా మీద చిన్నగా వేస్తున్నావు అన్నమాట. చిన్న గేట్ పోయింది వాస్తవం ఇది. హెడ్ చూసుకో, ఇప్పుడు రేపు మ్యాచ్కి హెడ్ చూసుకో. ఎల్ఎస్జిడిసి ఎందుకు ఆవలింతలు పెడుతున్నావు? అంత ఆవలింతలు వచ్చేస్తాయి నీకు. రోజు మ్యాచ్ అప్పుడు రావట్లేదు నీకు. ఒక్క మ్యాచ్ ఓడిపోయేసరికి ఆవలింతలు వచ్చేస్తున్నాయి, ఏడుపు వచ్చి. కళ్ళు ఇదైపోయింది, అయిపోయింది మొత్తం అంతా అయిపోయిందిలే, పస అయిపోయిందిలే మనిషిలో. అరే చెప్పు, హెడ్ ఎంతో చెప్తావు కదా. ఎల్ఎస్జి 3 గెలిచింది, డీసీ ఒక్కడు కూడా గెలవలేదు. ఏంది సిగ్గుచేటు. సిగ్గుచేటు ఏముంది? రేపు గెలుస్తాం. ఎందుకు గెలుస్తారా? 4-0 అయింది. 4-0 అవ్వదు రేపు. మ్యాచ్ ఎక్కడ చూడు, మ్యాచ్ ఎక్కడ చూడు నువ్వు. మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో అనుకుంటా కదా. ఢిల్లీలో అసలు మ్యాచ్లు జరగట్లేదు క్రాంతి. మ్యాచ్ చూసి లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ కాకుండా ఎవడు పడతాడు చెప్పు. హోమ్ టీమ్ మడత పెట్టుకోవట్ని, కుర్చీని మడత పెట్టు మామూలుగా పడదు అసలు. మామూలుగా మా సైడ్ ప్లేయర్స్ డేవిడ్ మీ సైడ్ ప్లేయర్స్ మేము ఎప్పుడు చూస్తున్నాం క్రాంతి. ఏం చేసుకోండి క్రాంతి. అభిషేక్ పోరల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, 7 ఉన్నారు బ్యాట్స్మెన్స్ మా దగ్గర. ఏం సుఖం, ఏం సుఖం 7 ఏమైనా లాభం ఉంటే అనుకోవచ్చు. ఏమైనా గెలుస్తున్నారా? లేదు. ఒక మ్యాచ్ ఏదో లాలుచి గేమ్ ఛాలెంజ్ చేయగలవా? ఏమైనా ఛాలెంజ్ చేయగలను. మీసం తీపిచ్చేస్తాను నేను. ఎల్ఎస్జి గెలిచిద్ది, ఓడిపోతే మీసం తీపిచ్చేస్తాను. దాంట్లో ఏముంది? మళ్ళీ ఒకసారి చెప్పు. తీపిచ్చేస్తాము. స్ట్రాంగ్ గా ఉంటాం గైస్ మనం. యాక్చువల్గా వీడియో నేను హ్యూమిలియేషన్కి దీని పేరు నేను డిస్క్రిమినేషన్ దాని గురించి ఆలోచించేసి చాలా సార్లు నేను ఆపాను. కాకపోతే వీడు రెచ్చగొడతా ఉన్నాడు. అందుకని చెప్పేసి లేదు నేను తీపిను. ఎందుకంటే మళ్ళీ కాదు భయం కాదు, భయపడ్డావు. నా స్టాండ్ మీద నేను ఎప్పుడైనా ఉండాలి, కానీ నీ మాటల మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను మార్చడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను తీపిచ్చిన. అది నా ఇష్టం, నా ఇష్టం. నేను తీపిచ్చిన, ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను అట్లా తీపిచ్చిన అంటే నా ఇష్టం. అది ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేయను. మ్యాచ్ గెలిచి చూపిస్తాను నేను. మగోళ్ళ గెలిచి చూపిస్తాను నేను అంటున్నాను. అదే నేను చెప్తుంది, గెలిచి చూపిస్తాను నేను. అది మా టీంలో లేదు బ్యాట్స్మెన్లు. రాహుల్ ఉన్నాడు, డికాక్ ఉన్నాడు, మా కృణాల్ పాండ్యా ఉన్నాడు, పడికల్ ఉన్నాడు, మళ్ళీ స్టోయిన్స్ ఉన్నాడు. ఎంతమంది ఉన్నారా? అదే చెప్తాను. లాస్ట్ లో నికో వచ్చి నికనకలాడిస్తాడని చెప్పి చంపబోతుందని నువ్వు ఆపేసేసావు. స్పిన్ లో రవి బిష్ణోయ్ ఉన్నాడు. ఏంది నేను చెప్తున్నా చూడు. రేపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈస్ గోయింగ్ టు ప్లే ఫస్ట్ బ్యాటింగ్. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్లో వచ్చేసి 195+ రన్స్ కొట్టబోతున్నారు. అండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ వచ్చేసి డేవిడ్ వార్నర్. ఇది నా ప్రిడిక్షన్. క్రాంతి, నువ్వు అనుకుంటున్నావు కదా డేవిడ్ వార్నర్ని పవర్ ప్లేలో రవి బిష్ణోయ్ వచ్చేసేసి తీసేస్తాడు, అవుట్ చేస్తాడు. రవి బిష్ణోయ్ ఓవర్లు లేకపోతే ఓవర్లు ఎందుకు ఎవర్రా? పవర్ ప్లేలో తీసుకొస్తారా? నువ్వు ఇదిగో చెప్తున్నా కదా, డేవిడ్ వార్నర్ 2 ఓవర్లు కనుక నిలబడి ఉంటే ఆ లోపు అయిపోతాడులే. కానీ ఇన్ కేసు 2 ఓవర్లు కనుక నిలబడి ఉంటే నెక్స్ట్ వెంటనే రవి బిష్ణోయ్ వస్తాడు, గూగుల్ వేస్తాడు, ఇంటికి పోతాడు. ఇది జరిగేది, శాసనం ఇది. హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు అవుతారు? హైయెస్ట్ వికెట్ టేకర్ నాకు తెలిసినంత వరకు బిష్ణోయ్ అని అనుకుంటున్నాను నేను. లేదా కృణాల్ పాండ్యా. మా కృణాల్ పాండ్యా ఉన్నాడు, అసలు మర్చిపోయాను. కృణాల్ పాండ్యా హైయెస్ట్ వికెట్ 3 చేస్తాడు. నేను వచ్చేసి హైయెస్ట్ వికెట్ టేకర్ జై రిచర్డ్సన్ అనుకుంటున్నా. 3 చేస్తాడు. జై రిచర్డ్సన్ అసలు మ్యాచ్ లోకి తీసుకోడాడు. ఉన్నారు ప్రాబుల్స్ లో ఉన్నాడు. ప్రాబుల్స్ లో ఉన్న మ్యాచ్ లో తీసుకోరా. ఒకవేళ అతను లేకపోతే రిచర్డ్సన్ తీసుకోరు. లేకపోతే అక్షర్ పటేల్. అబ్బో భలే బౌలర్ తీసుకున్నాడు అయ్యా. అది మనం వాటి గెస్ట్ చేస్తాం. అక్షర్ పటేల్ చేస్తాడు. సరే చూద్దాం. కృణాల్ పాండ్యా అక్షర్ పటేల్ పోటీ పెడుతున్నాడు నువ్వు. చూద్దాం. అక్షర్ పటేల్ అంటే నవ్వుతున్నావు కాబట్టి అక్షర్ పటేల్ తీసేసి ఖలీల్ అహ్మద్ చదువుతున్నావు. ఖలీల్ అహ్మద్ ఎందుకు పాపం? అక్షర్ పటేల్ పెట్టుకోవచ్చు కనీసం ఏదో ఒకటి 2. ఖలీల్ అహ్మద్ కుక్కను ఒకటి కొడతారు క్రాంతి. నేనైతే జై రిచర్డ్సన్ మ్యాచ్ లో ఉంటే జై రిచర్డ్సన్ చెప్పాలి కదా. జై రిచర్డ్సన్ లేకపోతే ఖలీల్ అహ్మద్ రా. నేను కాన్ఫిడెంట్ కృణాల్ పాండ్యా అని చెప్తున్నాను. అది ఆ మాట అనలేకపోతున్నావు. కాన్ఫిడెంట్ జై రిచర్డ్సన్ రా. సరే పో. రేపు జై రిచర్డ్సన్ మ్యాచ్ లోనే ఉండడు గైస్. వీడికి ఆ విషయం తెలీదు. అసలు క్రికెట్ నాలెడ్జ్ సగం కూడా లేదు. వీడు మళ్ళీ మనతో మాట్లాడటం, పోటీ రావటం, ఇదంతా చేయటం. ఒక్క మ్యాచ్ అయింది గైస్ గెలవడానికి. ఒక అంగుళం చాలు, ఒక అంగుళం మేకు చాలు గుచ్చుకోవడానికి. ఒక మ్యాచ్ గెలిచి పెద్ద క్రికెట్ ఎక్స్పర్ట్ లాగా మాట్లాడు. అంగుళం మేకు చాలే గ్లోత్ దిగటానికి. లోతు సరే కానీ ఆ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబర్లు అంటే కొత్త వాళ్ళు చూడలేదు అనుకో, అది వేరే విషయం. ఎవరన్నా చూస్తుంటే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
అది అండ్ వీడైతే కింద రేపు ఎల్ఎస్జి ఎల్ఎస్జి అని చెప్పి కామెంట్ చేయండి. మనం గెలుస్తున్నాము. టోనీ రాక్స్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. క్రాంతి షాక్స్ అని చెప్పి కింద కామెంట్ చేయండి. రేపు మనం వీఆర్ గోయింగ్ టు లివ్ ది వరల్డ్ కప్. అది